హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు 'ఓజీ' మూవీ రివ్యూ గురించి చూద్దాం. పవన్ కళ్యాణ్ అంటేనే నెగిటివ్ రివ్యూస్ వేసుకుని ఫస్ట్ వచ్చేసి చెప్పేస్తూ ఉంటారనమాట. అసలు సినిమా బాగాలేదు, లేదా అది తగ్గింది ఇది తగ్గింది అది అని. అస్సలు అవేమీ ఆలోచించకుండా సినిమాకి వెళ్ళిపోండి. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు చించి అవతల ఆరేసాడు అంతే. పవన్ కళ్యాణ్ మాత్రం సుజిత్ డైరెక్షన్ మాత్రం ఇరగ కుమ్మాడు. ఇంకా తమన్ను సినిమాకే హైలైట్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్బో ఏం కొట్టుడురా బాబు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం కొంచెం స్టోరీలోకి లేకపోయినా కానీ ఎక్కువ స్టోరీలు కలిసిపోవడం వల్ల అందరికీ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేటట్టు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫీలింగ్ సాహో చూసినప్పుడు వచ్చింది. అలాగే సేమ్ సెకండ్ హాఫ్లో మాత్రం ఒకరినొకరు ఈయన గురించి ఎలివేషన్ ఇవ్వటం, అక్కడ ఏం చేసేవాడు ఇక్కడ ఏం చేసేవాడు అని తెలుసు. ఆ క్యారెక్టర్ శ్రీయారెడ్డి పాత్ర గురించి రివీల్ చేయటం, అర్జున్ దాస్ క్యారెక్టర్ గురించి తెలియజేయటం, ఇంకా మొత్తం మీద చాలామంది విలన్స్ వచ్చారనమాట. వాళ్ళందరినీ యాడ్ చేయటం, ఓజస్ గంభీరా యొక్క జపాన్ హిస్టరీ గురించి చెప్పడం, ఇంకా ఇమ్రాన్ హస్మిన్ మాత్రం చంపేశాడు అంతే. పోటాపోటీకి ఇద్దరిది గట్టిగానే ఉంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది. అబ్బా ఏ నరుకుడురా బాబా. నరుకుడు చూస్తూ ఉంటే లేచి నుంచి అరుపులు అన్నమాట. సెకండ్ హాఫ్లో ఇన్ని స్టోరీలు రావటం వల్ల ఆ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే కొంచెం ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసినా బాగుండేదేమో ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అదేంటో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు ఇదిగా ఉంది. మ్యాక్సిమం స్టూడెంట్స్కి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ మ్యాక్సిమం అసలు ఈ సినిమా అర్థం అవుతుంది. పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏంటో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు అనే రేంజ్లో ఇదిగా వెళ్తుంది అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఎవరో చూపించిన విధంగా తన ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాగే కల్ట్ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో సుజిత్ చూపించాడు. తన ఫ్యాన్గా ఉండి తన హీరోని ఎలా చూపించాలో అలా చూపించాడు. పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ మాత్రం సినిమాలో ఎక్సలెంట్గా ఉంది. ఆ పోలీస్ స్టేషన్ వచ్చే సీన్ మాత్రం హైలైట్. సెకండ్ హాఫ్లో మాత్రం దీనికి లింక్ ఇంటర్నెట్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా పెట్టాడు లాస్ట్లో మాత్రం. ఓజీ 2 ఉంటుందని. మరి అది తీస్తారో లేదో తెలియదు కానీ ఉంటే మాత్రం సీక్వెల్కి బీభత్సమైన హైప్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు నేను చూడలే ఇంతలా యాక్ట్ చేయటం. మూవీలో లీనం అయిపోయినట్టున్నాడు. ఎక్కడ కూడా స్టోరీ బేస్ చేసుకుని అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా బాగోలేదు అనిపించలే. సెకండ్ హాఫ్లో మాత్రం అలా సీట్లో కూర్చోబెట్టేసాడు అంతే. అలా చూస్తూ ఉంటాం. ఆ మూవీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటాం. పవన్ కళ్యాణ్ కనిపించినంత సీన్లో మాత్రం ఏమాత్రం తగ్గకుండా చూపించాడు పవన్ కళ్యాణ్ని. ఈ మూవీలో సాహుకి ఇంటర్లింక్ అయ్యి ఒక సీన్ కూడా వచ్చింది. అదే ఓమి రాయ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశం గురించి చిన్నగా చూపిస్తాడనమాట. ఎస్సీయూలోకి వెళ్ళొచ్చు అనుకుంటా నాకు తెలిసి. అంటే సుజిత్ యూనివర్స్ కామిక్ దీనిలోకి. గాయస్, ఈ ఫేక్ రివ్యూస్, పెయిడ్ రివ్యూస్, పేటిఎం రివ్యూస్ ఇవేమీ చూడొద్దు. డైరెక్ట్గా మూవీకి వెళ్ళిపోవచ్చు. పండగ మాత్రం ఓజీదే నాకు తెలిసినంతవరకు. దున్నేస్తాడంతే.